క్లాస్ స్టార్ట్ చేద్దాం. మేడం గారికి వెల్కమ్ టు రేవతి నేను మేడం. ఇంట్రడక్షన్ నేను ఒకసారి చెప్పేస్తాను అంకుల్. మన సరే. సంస్థ అందరికీ శుభ సాయంత్రం అండి. నేను భరత్ కే వేదాధ్యాయి, గ్రూప్ అడ్మిన్, గూగుల్ మీట్ కంట్రోలర్ అండ్ హోస్ట్ అండి. ఈరోజు మన అంతర్జాతీయ వైశ్వకర్మణ ధార్మిక పరిషత్ వాళ్ళు బేసిక్ లెవెల్ సంస్కృత పాఠాలని నిరోగించబోతున్నారండి. అంటే ఇది 2వ తరగతి. మన ఈ తరగతికి అంతర్జాతీయ వైశ్వకర్మణ ధార్మిక పరిషత్తు అధ్యక్షులు మరియు గురువు గారైన తామాడ మోహనరావు శర్మ ఆచార్యులు వేదబ్రహ్మశ్రీ స్థపతిలు వారు వచ్చినారండి. గురువు గారికి స్వాగతం పలుకుతూ గురువు గారికి శ్రీ గురుభ్యో నమ పాద నమస్కారాలు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామండి. మన గురువు గారు ప్రారంభంగా ఒక మంత్రం చెప్పి ప్రారంభించగా కోరుకుంటున్నామండి. అలాగే అండి, మన విశ్వకర్మ సంబంధించిన వేద మంత్రంతో ప్రారంభిద్దాం. నమో విశ్వకర్మణే స ఉపాతస్మాన్నన్యాన్ సోమపాన్ మన్యమానః ప్రాణస్య విద్వాన్ సభ్రేన ధీరాయన చక్రవాన్ మహిబద్ధ ఏషాం తం విశ్వకర్మన్ ప్రముంచ స్వస్తయే భక్షయంతో న వసూన్యాన్ రుహుః యానగ్నయో అన్వతప్యంత ధిష్ణ్యా ఇయం తేషామవ్య దృష్టేషష్టానస్తాం గృణోతు విశ్వకర్మ సమారంభాం విశ్వరూపార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నమో విశ్వకర్మని. ధన్యవాదాలు గురువు గారు. మనకు విశ్వకర్మ మంత్రంని చెప్పి ప్రారంభించారు. ఇప్పుడు మన సంస్కృత అధ్యాపకురాలు రేవతి రామస్వామి ఆచార్య శ్రీమతి రేవతి రామస్వామి ఆచార్యుల గారికి స్వాగతం పలుకుతూ వారిని ఇప్పుడు మన తరగతుల్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాము. రేవతి అమ్మగారు, మీరు మీ ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి మన తరగతుల్ని ప్రారంభించగా కోరుకుంటున్నాము. Mrs. Revati, you can start the classes by giving a short introduction upon you. सर्वेभ्यः नमस्कारः. नमो विश्वकर्मणे. Namaskar. नमस्कार नमस्कार नमो विश्वकर्मणे. नमो विश्वकर्मणे. नमो विश्वकर्मणे. నమో విశ్వకర్మణే మాతాశ్రీ నమస్కారः. नमस्कारः. नमो विश्वकर्मणे माताजी नमस्काराः. सायंकाल नमस्काराः. शुभ सायंकालं. सर्वेभ्यः नमस्कारः. शुभ सायंकालं. स्वागतम्. My name is Revati. I am from Coimbatore. I have done MBA and MA Sanskrit. Now I am studying in MA Sanskrit. I am working at CBSE school and colleges. Now I am taking class in Sanskrit. Bahu santoshtah. I am very happy. Really, I am proud of you. Anevarkum sarvebhyam namaskarah. Dhanyavadah. Adya today, who is Nutana, new person? Kindly, I am a new person. Kindly raise your hands. Sudhakar Rao garu. Sudhakar Rao. Hand raise చేశారు. Okay. లేదు, Ekameva. హెల్ప్ చేయొచ్చు. Only one person. మొబైల్ I think Srinivas, a child, Srinivas Achari, a baby girl. Okay. మీరు కొత్తగా వచ్చారమ్మా శ్రీనివాస్ ఆచార్యులు.
అంటే లక్ష్మీప్రియ పాప కనిపిస్తుంది. గురువు గారు అవుతున్నారు. నువ్వు మైక్ ఆన్ చేసి మాట్లాడు. మీరు కొత్తగా వచ్చారమ్మా, మీ పేరేమిటి? లక్ష్మీప్రియ. వెరీ గుడ్, ఓకే అమ్మా. నమో విశ్వకర్మనే చెప్పు. నమో విశ్వకర్మనే. నమో విశ్వకర్మనే. ఒక్క నిమిషం అండి, మన తరగతులు ప్రారంభించే ముందు మన గురువు గారు వచ్చారండి. మన పెద్ద గురువులు డాక్టర్ చంద్రపాటి నాగర ప్రసాదరావు ఆచార్యుల వారు దయచేసినారండి మన సంస్కృత ప్రాథమిక పాఠంకి. ఆచార్య వారికి స్వాగతం. నమో విశ్వకర్మని. శ్రీ గురుభ్యో నమః. నమో విశ్వకర్మ. మన తరగతులకు మన గురువులు వచ్చింది మాకు చాలా సంతోషంగా ఉంది. మన గురువులు సంస్కృత క్లాసులు నిర్వహించమని చెప్పింది తక్షణమే అంటే నేను పాల్గొంటాను అని చాలా సంతోషంగా చెప్పారు. మాకు చాలా ఆనందంగా ఉంది ఆచార్యులు వచ్చింది. ఈ సందర్భంలో మేము చాలా సంతోషం పడుతున్నాం. చంద్రపాటి ఆచార్యులు వచ్చింది. స్వాగతం ఆచార్యులు. మన చంద్రపాటి గురువు గారు ఆయన సంస్కృతంలో ఆట ఆడుకుంటారు. ఆయన అధ్యక్షతలో అంటే ఆయన మనకి ఒక అతిథిగా రావడం అనేది మనందరూ అదృష్టం. నేను విద్యార్థి వచ్చాను. ప్రొఫెసర్ ఇన్ ఆల్ అవర్ ఇండియా ఆల్ యూనివర్సిటీస్ అంటే సంస్కృత వేద పాఠశాల విశ్వవిద్యాలయాల్లో ఆయన ప్రొఫెసర్ గా పనిచేసి చివరిగా పూరి సంస్కృత విశ్వవిద్యాలయంలో ప్రిన్సిపల్ గా చేసి రిటైర్ అయ్యారు. ఈజ్ ఏ వన్ అండ్ ఓన్లీ అవర్ అంటే ఈ తరానికి ఒకే ఒక్క వేద పండితుడు మన చంద్రపాటి గురువు గారు. అందరూ ఆయనకి పాదాభివందనాలు చెప్పండి. పాదాభివందనాలు ఆచార్య. నమో విశ్వకర్మనే గురువు గారికి చెప్పండి. నమో విశ్వకర్మనే. పూజ్యులు పెద్దలు గురువులైన వారికి పాదాభివందనం. నమో విశ్వకర్మనే ఆచార్య పాదాభివందనాలు. నమో విశ్వకర్మనే. ఎందుకు పాఠం ఎవరు మొదలు పెట్టారా? నేను లేట్ గా వచ్చానా? చెప్పండి అంత స్టార్ట్ పండుగ వచ్చా ఆచార్య. నేను కూడా మమ నామ రేవతి. మమ నామ రేవతి. అందరూ మ్యూట్ చేసుకోండి. అనిల్ జీ, మమ నామ రేవతి. భవతః నామ కిం? మమ నామ అనిల్ కుమార్ ఆచార్య. భవత్యాః నామ కిం? మమ నామ రేవతి. విశ్వనాథన్ జీ. మాజీ. మమ నామ రేవతి. భవతః నామ కిం? విశ్వనాథం ఆచార్య. మధ్యోజి విశ్వనాథ ఆచార్య. మమ నామ విశ్వనాథన ఆచార్య. మమ నామ విశ్వనాథ ఆచార్య. మమ నామ శ్రీకాంతాచార్య. భవత్యా నామ కిం? మమ నామ రేవతి. మమ నామ శ్రవణ్ కుమార్ శర్మ. భవత్యాః నామ కిం? మమ నామ రేవతి. ధన్యవాద్ జీ. ఆచార్యులు హ్యాండ్ రైజ్ చేశారు. చంద్రపతి ఆచార్యులు. అమ్మా రేవతి గారు, మీరు డైరెక్ట్ గా అది సంభాషణ చెబితే అది తొందరగా అర్థం కాదు. ఉన్న వాళ్ళందరూ ఒక చిన్న నోట్స్ పెట్టుకోండి దగ్గర. అందరూ నోట్స్ పెట్టుకున్నారు. ఒక చిన్న కాగితం పెన్ను కన్నా పెట్టుకుంటే. లేదు, అందరూ నోట్స్ పెట్టుకున్నారు గురువు గారు. అన్ని నోట్ చేసుకుంటారా? నోట్ చేసుకుంటారా? చేసుకున్నాం గురువు గారు. పర్మిషన్, రేవతి గారి పర్మిషన్ తో, ఇఫ్ యూ కైండ్లీ పర్మిట్ మీ, ఇది అభ్యర్థన అభవతి.
రేవతి భవతి గారికి అనేది రేవతి మేడం గారికి హిందీ తెలుసు, ఇంగ్లీష్ మాట్లాడతారు, మాతృభాష తమిళ్. எனக்கு கொஞ்சம் கொஞ்சம் தெரியும். సంసార మై తమిళ్ ఈజ్ మిక్స్డ్, తమిళ్, మలయాళం, కన్నడ అని తెలుగు. అక్కడ ఏది ఏ భాష నాకు రాదు. గురుగారు మీరు హిందీలో మాట్లాడొచ్చా? కమెంట్ ఏమండి, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ? వక్తుం శక్నోమి తస్మాత్ ప్రథమపాఠः ఏవం భవతు తత్ర అహం ఆరంభం కరోమి. భవత్యాः ఇది భవతి మమ వినతిం స్వీకరోతి సతి భవత్యా ప్రతి మమ అభ్యర్థనా భవతి ప్రథమపాఠः అహం తేషాం కృతే పాఠయామి ఇతి. కిం పాఠయితుం శక్నోమి వా? మీరందరూ ముందు నోట్స్ పెట్టుకోండి. సంస్కృతం నేర్చుకోవాలంటే ఫస్ట్ నోట్స్, అది ముఖ్యం. అయితే దాంట్లో కొన్ని మాటలు నేను చెప్తా, రాసుకోండి. తర్వాత మేడం ఏం చెప్తారో అది వినండి మీరు. మొట్టమొదట మనిషికి కావలసినవి కొన్ని ముఖ్యమైన పదాలు ఉన్నాయి. ఆ పదాలు ఒక 10-20 ఉంటాయి సంస్కృతం నేర్చుకోవాలంటే. దాంట్లో ఒకటి మనకేం కావాలి? నేను, నీవు, వాడు, ఈ విషయాలు తెలుసుకోవాలి ఫస్ట్. అందువల్ల మీరు రాసుకోండి. సహా, భవత్యాः అనుమతి అస్తి కిల? భవత్యాः అనుమతి అస్తి వా న వా? మీరు లిఖంతు అంటే రాసుకోండి అని. తర్వాత మీరు ఫస్ట్ ఏం రాసుకుంటారు? సహా అని రాసుకోండి. సహా అంటే వాడు, లేకపోతే అతడు. రెండవ పదం త్వం. రెండవ పదం త్వం. తాకు వావత్తు పక్కన సున్నా. త్వం. నీవు. అసలు ముందు చెప్పాల్సిన పదం ఇప్పుడు చెప్తున్నా, ఎందుకంటే అది అహంకారాన్ని తెస్తుంది. అహం. మూడో పదం అహం. అక్కడ లోపల కథ వంటింట్లో ఉంది, కథ కిచెన్ లో ఉంది కథ. అంటే విద్యార్థులందరూ రాసుకుంటున్నారా అండి? నోట్స్ ఉన్నాయా? రాసుకున్నారా? రాసుకుంటాం ఆచార్య, రాస్తాం ఆచార్య. లాక్డౌన్ కూడా గుర్తుపెట్టుకోండి. సహా త్వం అహం. సహా త్వం అహం. సహ వాడు, అతడు. త్వం నీవు. అహం నేను. ఎందుకంటే ఈ అహం చివరి నువ్వు చెప్పానంటే ముందు చెప్పకుండా ఈ అహం అనేది అందరికి కొంచెం ఉంటుంది. వద్దన్నా కూడా ఇది మనల్ని వదలదు. ఉండండి, మాట చెప్తున్నాను. అయిపోయిందండి. ఇక తర్వాత చెప్పేది ఏంటంటే, ఏమి నేర్చుకోవాలంటే ఉన్నాను, ఉన్నాడు, ఉన్నావు, ఈ పదాలు నేర్చుకోవాలి. సహ అస్తి. సహ అస్తి అంటే వాడు ఉన్నాడు. సహ అస్తి అంటే సహా పక్కన అస్తి అని రాసుకొని ఉన్నాడు అని రాసుకోండి. తలిపేసుకోండి. అయిపోయిందండి. త్వం అని రాశారు కదా. త్వం నీవు ఉన్నావా? త్వం ఉన్నావు. అసి. త్వం అసి. అసి అని రాసుకోండి.
తర్వాత అస్మి, తర్వాత అస్మి ఉన్నాను, అస్మి ఉన్నాను. ఇప్పుడు దీంట్లోనే మీకు 3 వాక్యాలు నేర్పించాను. సహ అస్తి, త్వం అసి, అహం అస్మి. మీ ఎదురుగా ఉండే మనిషిని పట్టుకో. ఇప్పుడు మీరు చెప్పుకోండి, అహం అస్మి. ఎదురుగా ఉండేవాడు త్వం అసి, సహ అస్తి. ఎవరైనా ఒక్కళ్ళు ఓపెన్ చేసి చెప్పండి. మీకు ఈ 3 వాక్యాలని ఎవరైనా ఒక్కళ్ళు ఓపెన్ చేసి. భరతాచార్య అస్తి. అయ్యొద్దు, ముందు ఇంతవరకు చెప్పండి. సహ అస్తి, త్వం అసి, అహం అస్మి. ఈ తర్వాత మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ, అక్కడ, ఎక్కడ. అత్ర, అత్ర, తత్ర, కుత్ర, ఇంగే, అంగే, ఎంగే, ఇల్లి, అల్లి, ఎల్లి, ఇవిడే, అవిడే, ఎవిడే, యహా, వహా, కహా, హియర్, దేర్, వేర్. ఈ 3 నేర్చుకోండి మళ్ళీ. ఈ 3 తర్వాత ఇప్పుడు మొత్తం 9 మాటలు మీరు నేర్చుకున్నారండి. ఈ 9 మాటల నుంచి మీరు చాలా వాక్యాలు తయారు చేసుకోవచ్చు. అత్ర, తత్ర, నెక్స్ట్ అత్ర, తత్ర, కుత్ర, కుత్ర, ఎక్కడ. అత్ర, అస్మిన్ తర్వాత నుంచి కుత్ర. ఏమా చెప్పండి. అస్మిన్ తర్వాత నుంచి మళ్ళీ చెప్తారా? ఒక స్పెల్లింగ్ చెప్పేశారు. మళ్ళీ చెప్తా. సహ, త్వం, అహం, అస్తి, అసి, అస్మి, అత్ర, తత్ర, కుత్ర. ఇవి చాలా ముఖ్యమైన ఫండమెంటల్ వర్డ్స్ అండి. కనీసం ఎదురుగా ఉండే మనిషిని మాట్లాడాలంటే నువ్వు అని మొదలు పెడతావు. ఎప్పుడు అసలు మనిషికి జీవితం మొత్తంలో ఏ పదాన్ని ఎక్కువ వాడతాడు అంటే, ఎవరైనా గుర్తు పెట్టుకోండి, ఒక రోజు నోట్స్ కూడా రాసుకోండి. నేను అని చెప్తుంటాడు, అహం అంటుంటాడు. ఈ అహం అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. మనిషికి అందుకని ఈ దాన్ని అహం అని చెప్పి బ్రహ్మాండమైన పదం అది. రాసుకున్నారండి? అత్ర తత్రకు మీనింగ్ చెప్పండి ఆచార్య. అత్ర తత్ర కుత్ర. అత్ర ఇక్కడ. ఇప్పుడే కదండి హిందీలో ఇంగ్లీష్లో అన్నిటి చెప్పా. అత్ర ఇక్కడ. ఇక్కడ మీరు ఏం గుర్తు పెట్టుకుంటారంటే అత్ర, తత్ర, కుత్రలో త్రా కామన్. ఈ అది ఆ, తా, కు ఈ 3 మారుతాయి. అత్ర, తత్ర, కుత్ర. ఈ పదాలు మీరు ఏ భాషలో చూసినా కూడా మొదటి అక్షరాలు మారుతాయి కానీ మిగతా అక్షరాలు మారవు. గమనించారా? ఎవరు? శ్రీనివాసాచార్య. లే మ్యూట్ చేసుకోండమ్మా, ఇతరులు మ్యూట్ చేసుకోండి. నాయిస్ ప్రశ్న మధ్యలో మీకు వినపడకపోతే నేను తప్పు చెప్తే అంటే నేను చెప్పేది వినపడితే అడగండి. రాసుకున్నారా? చెప్పండి. అహం అన్నప్పుడే అస్మి వస్తుంది. త్వం అన్నప్పుడే అసి వస్తుంది. సహ అన్నప్పుడే అస్థి వస్తుంది.
ఇవన్నీ ఇప్పుడు తర్వాత ఒకటేమో నేను, నీవు, వాడు, రెండోదేమో ఉన్నాను, ఉన్నావు, ఉన్నాడు, ఇంక తర్వాత ఇక్కడ, అక్కడ, ఎక్కడ, అట్లా 9 పదాలు మీరు నేర్చుకున్నట్టు. మళ్ళీ చెప్పమంటారా? చాలు గురువు గారు, రాసుకున్నాం. అందరూ రాసుకుంటారు. ఈ అందరూ 9 పదాలతో, ఈ 9 పదాలతో ఇప్పుడు మీరు వాక్యాలు మీరే చెప్పండి. నేను ఉన్నాను, నేను తెలుగు చెప్తా, మీరు సంస్కృతం చెప్పండి. నేను ఉన్నాను అంటే ఏం చేయాలి? ఏం చెప్పాలి? ఒక్కరొక్కరే చెప్పండమ్మా. అస్తి, నీవు, వాడు ఉన్నాడు. సహ అస్తి, నీవు ఉన్నావు. త్వం అసి, అహం అస్మి, అహం అస్మి. త్వం, నీవు ఉన్నావు. నీవు ఉన్నావు. అహం అస్తి. అహం అస్తి తప్పండి. త్వం అసి, త్వం అసి, త్వం అసి ఆచార్య. త్వం అసి, నీవు ఉన్నావు. త్వం అసి. ఇప్పుడు 9 పదాలు నేర్చుకున్నారండి. ఈ 9 పదాల్లో మీరు ఎన్ని వాక్యాలు తయారు చేయొచ్చు? బోల్డ్ అని చేయొచ్చు. అహం అస్మి, వినండి మీరు. అహం అస్మి, నేను ఉన్నాను. నేను మళ్ళీ ప్రశ్న వేస్తా, కుత్ర అని, ఎక్కడా అని అడుగుతా. అహం అత్ర అస్మి, నేను ఇక్కడ ఉన్నాను. సహ అత్ర అస్తి, వాడు ఇక్కడ ఉన్నాడు. దీంట్లో మీరు బోల్డ్ మినిమం 10 వాక్యాలు మీరు తయారు చేయొచ్చండి దీంతో. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. సహ అస్తి, త్వం అసి, అహం అస్మి, ఆ తర్వాత అత్ర, తత్ర, కుత్ర. మొత్తం 9 పదాలు నేర్పించానండి మీకు. ఈ 9 పదాలతో ఇప్పుడు ఎవరినైనా అడగండి, సహా అన్న ప్లేసులో ఎవరి పేరైనా పెట్టండి. భరతః అస్తి వా, భరతః అస్తి, శ్రీనివాస అస్తి, శ్రీకాంతః అస్తి. శ్రీకాంత అస్తి అంటే ఈ ఉన్నాడు, మనకి తెలుగులోగా ఉన్నారు అది పెట్టుకోబాకండి ప్రస్తుతానికి. గురువు అస్తి, ఆవు అస్తి, దున్నపోతు అస్తి. ఈ అస్తి అనేది ఉన్నది, కానీ దానికి ముందు సర్వనామం ఏముందంటే ఎవరైనా పేరు పెట్టుకొని చెప్పుకోవడానికి అన్నమాట. అట్లా అస్తి, అహం సహ అస్తి, త్వం అసి, అహం అస్మి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇంకోసారి పెట్టుకోండి. అత్ర, తత్ర, కుత్ర. అహం, వింటున్నారా అండి? అహం అత్ర అస్మి. దానికి తెలుగు ఏంటండి? అహం అత్ర అస్మి. మీ దగ్గర అర్థాలు ఉన్నాయి చెప్పండి. నేను అక్కడ ఉన్నాను. మళ్ళీ అక్కడ ఉన్నాను. అక్కడ చూడండి. అహం అత్ర అస్మి. నేను ఇక్కడ ఉన్నాను. నేను ఇక్కడ ఉన్నాను. అత్ర అస్మి. త్వం అత్ర అసి. త్వం అత్ర అసి. నీవు ఇక్కడ ఉన్నావు. ఇక్కడ ఉన్నాను. ఉన్నావు. అసి అంటే ఉన్నావు అని కదా. త్వం అత్ర అసి. తర్వాత సహ అత్ర అస్తి. సహ అతడు అత్ర, సహ అత్ర అస్తి. ఈ
ఈ వాక్యాలు మీరు అతడు తయారు చేసుకోవచ్చండి. వాడు ఈ 9 ఇక్కడ పదాలతో మీరు బోల్డ్ అన్ని వాక్యాలు చేసుకోవచ్చండి. అవునా? చాలా ఇంకో పాఠం చెప్పమంటారా? చెప్పండి. దీన్నే చేసుకొని చెప్తా, దీన్నే బేస్ చేసుకొని చెప్తా. అత్ర తత్ర కుత్ర అని 3 పదాలు చెప్పాను కదా. దీంట్లో మనం ఫస్ట్ అత్ర అనే దానికి నేను ఇక్కడ ఉన్నాను అని మనం నేర్చుకున్నాము. కుత్రము అంటే అది ఎప్పుడు వస్తుంది? నేను ఎక్కడ ఉన్నాను అని ప్రశ్న రాదు. నీవు ఎక్కడ ఉన్నావు జనరల్ క్వశ్చన్ లో ఫోన్ చేసి ఏమనమంటాం? అయ్యా భరత్ స్వామి ఎంగే ఇరికిరారు అని అంటాం కదా. మీరు ఎక్కడున్నారండి అన్నారు. ఎల్లి ఇరితేరే అంటా, ఏదో అంటా, ఎల్లి ఇరితేరే. అట్లా నీవు ఎక్కడ ఉన్నావు, నీవు ఎక్కడ ఉన్నావు చెప్పండి. మీరు సంస్కృతంలో చెప్పండి, ఎవరైనా సరే చెప్పండి. నీవు అస్మి. నీవు ఎక్కడ ఉన్నావు. అట్లానే సహ కుత్ర అస్తి, వాడు ఎక్కడ ఉన్నాడు. మీరు సంస్కృతం చెప్పండి, వాడు ఎక్కడ ఉన్నాడు. బస్ అయిపోయింది, మీరు సంస్కృతం వచ్చేసిందండి. అహం అత్ర అస్మి, సహ తత్ర సహ అత్ర అస్తి, త్వం అత్ర అసి. మిగతా పదాలు కూడా ఉపయోగించుకోండి. అహం తత్ర అస్మి, సహ తత్ర అస్తి, త్వం తత్ర అసి. నేను అక్కడ ఉన్నాను, వాడు అక్కడ ఉన్నాడు. ఆమె లేకపోతే త్వం అనేటప్పటికి ఆమె అతడు అన్నీ వస్తాయి దాంట్లో. త్వం ఎక్కడున్నా అంటే అత్ర అస్తి, అత్ర అసి, అత్ర అసి. త్వంకి అసి అనేది వస్తుంది. ఈ సంస్కృతంలో ఉండే ఒక విచిత్రం ఏంటంటే అస్మి అంటే నేను ఉన్నాననే. అట్లానే వాడు ఉన్నాడు అంటే వాడు చెప్పాల్సిన అవసరం లేదు. అస్తి అంటే వాడు ఉన్నాడని, ఇంకా రెండో వాడు కాదు. త్వంకి అసికి కుదురుతుంది కానీ త్వం అస్తి అని చెప్పకూడదు. ఇదే మలయాళంలోకి వచ్చేప్పటికి ఒక విచిత్రం ఏంటంటే అన్నిటికీ వాళ్ళు ఉండు 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 అంటారు. అవనుండు, అవളുండు, జ్ఞానుండు, ఇట్లా అన్నిటికీ ఉండు చెప్తారు. కానీ తమిళ్లో మళ్ళీ చేంజ్ వస్తుంది. అట్లానే కన్నడలోకి వస్తుంది, తెలుగులో కూడా వేరుగా వస్తుంది. కానీ సంస్కృతంలో మాత్రము ఒక్క కన్స్ట్రక్షన్, ప్రతి సెంటెన్స్ కి కొన్ని మాటలు చెప్తే కూడా మిగతా మాటలు అర్థం చేసుకోవచ్చు అనమాట. అందువల్ల దీంట్లో ఎన్ని ప్రశ్నలు కావాల్సిన ప్రశ్నలు రాసుకోండి. సహ అస్తి అంటే సెంటెన్స్, సహ అస్తి, అహం తత్ర అస్మి, అహం తత్ర అస్మి, త్వం కుత్ర అసి. ఇది ప్రశ్న అండి. త్వం కుత్ర అసి, నీవు ఎక్కడ ఉన్నావు. అయిపోయిందండి. ఇంకో సెంటెన్స్, సహ తత్ర అస్తి అంటే ఏం చెప్పండి తెలుగులో? సహ తత్ర అస్తి, అతడు అక్కడ ఉన్నాడు. అతడు అక్కడ ఉన్నాడు. సహ తత్ర అస్తి, అహం తత్ర అస్మి, అహం నేను అక్కడ ఉన్నాను. సహ కుత్ర అస్తి, సహ కుత్ర అస్తి, నీవు ఎక్కడ ఉన్నాడు. అతడు ఎక్కడ ఉన్నాడు. అతడు ఎక్కడ ఉన్నాడు. వాడు ఎక్కడ ఉన్నాడు. సహ అత్ర అస్తి, అతడు అక్కడ ఉన్నాడు. వాడు అతడు ఎక్కడ ఉన్నాడు. సహ అత్ర అస్తి, అతడు ఇక్కడ ఉన్నాడు. బస్
ఈ 9 పదాలతోనండి మీరు 10 సెంటెన్సులు చేసుకోవచ్చు. జనరల్ అంటే ఈ పదాలతోనే. కాకపోతే దీంట్లో మార్చి చెప్పాలనుకున్నప్పుడు మీరు మార్చుకోవచ్చు. కొన్ని పదాలను మార్చుకొని చెప్పచ్చు, అంటే పేర్లు పెట్టి. తర్వాత దీనికి బహువచనంలో కూడా చెప్తానండి. ఎందుకంటే బహువచనం చెప్పకపోతే కేవలం ఏకవచనం చెబితే వాడు ఉన్నాడు అందరికి చెప్పలేం కదండి. ఇప్పుడు వారు ఉన్నారు అని చెప్పాలంటే ఏం చెయ్యాలి? సహా అంటే ఏకవచనం అండి, తే అంటే బహువచనం అండి. సహా అంటే ఏకవచనం, తే అంటే బహువచనం. సహా అంటే వాడండి, తే అంటే ఏమని అర్థం చెప్పండి. వారు. వారు బహువచనం కదా. సహా వాడు, తే వారు. తే అస్తి. తే అస్తి అనకూడదమ్మా, అది రా చెప్తాను నేను. దాన్ని మార్చదు, ఇంతవరకే తెలుసుకో. సారీ. తే తర్వాత ఇక్కడ సహకు నువ్వు కూడా అదే సహకు తే వాడు వారు. త్వం దానికి బహువచనం యూయం, దానికి బహువచనం యూయం. అహంకి బహువచనం వయం, అహంకి బహువచనం వయం. అయిపోయిందండి. తర్వాత ఇంకో 3 పదాలు నేర్చుకోండి. కదా, తదా, కదా, తదా, ఇదానీం, ఇదానీం, కదా, తదా, ఇదానీం. కదా అంటే ఎప్పుడు అని, తదా అంటే అప్పుడు అని, ఇదానీం అంటే ఇప్పుడు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు. ఇప్పుడు, అప్పుడు, ఎప్పుడు. ఇదానీం ఇప్పుడు, తదానీం అప్పుడు, కదా ఎప్పుడు. తదా, కదా, తదా, ఇదానీం. కదా, తదా, ఇదానీం. ఎప్పుడు, అప్పుడు, ఇప్పుడు. తర్వాత ఈ బహువచనం క్రియాపదం. ఇది ఈ క్రియాపదం ఎట్లా? వాడు ఉన్నారు అని అనం, వాడు ఉన్నాడు అనే చెప్తాం. వారు ఉన్నారు అని చెప్తాం. అందువల్ల ఉన్నారు అని చెప్పటానికి సంతి, సంతి. స్థ రెండోది స్థ, సంతి, స్థ. వయం ఇందాక చెప్పాను కదా, తే, యూయం. ఇంకోటి చెప్పాల, వయం. వయం అంటే మేము. తే వారు, యూయం మీరు, వయం మేము. సంతి ఉన్నారు, స్థ
మీరు ఉన్నారు అనే అర్థంలో వస్తుంది. ఇక్కడ ఉన్నారు కానీ మీరు ఉన్నారు. స్థాకి మీరుకే పెట్టాలి. స్మహ ఉన్నాము, స్మహ ఉన్నాము. ఇవన్నీ డైలీ రొటీన్ వర్డ్స్ అండి. ముఖ్యంగా ఇప్పుడు జనరల్ గా అది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం అన్ని కదండి. వర్డ్ కన్స్ట్రక్షన్ అనేది ఒక్కటేనండి ఏ భాష అయినా కూడా. ఎందుకంటే మీకు నేను ఇప్పుడు చెప్తాను చూడండి, నేను తెలుగులో చెప్తాను, మీరు సంస్కృతంలో చెప్పండి. ఇప్పుడు సంస్కృతంలో చెప్పండి మీరు. ఇప్పుడు ఇదానీం ఇదానీం అప్పుడు తదా కదా కదా ఎప్పుడు కదా 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 వారు సహ వారు తే తే మీరు వం యూయం 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 మేము వయం వారు మీరు మేము వారు మీరు మేము తే యూయం యూయం యం వయం. అట్లానే వాటికి ఏకవచనాలు వాడు నీవు నేను. సహ త్వం అహం అహం. అట్లానే ఈ మూడు చెప్పండి. ఇక్కడ అక్కడ ఎక్కడ. ఇత్ర తత్ర కుత్ర అత్ర అత్ర తత్ర కుత్ర తత్ర కుత్ర. మళ్ళీ చెప్పండి. ఇక్కడ అక్కడ ఎక్కడ. అత్ర తత్ర కుత్ర అత్ర తత్ర కుత్ర. అట్లానే ఉన్నాడు ఉన్నావు ఉన్నాను. అసి అస్తి అస్మి. వా. అలానే ఉన్నారు మీరు ఉన్నారు మేము ఉన్నాము ఉన్నాము అన్నదానికి త్వం అస్తి త్వం అస్మి అహం అస్మి. ఉన్నాము అంటే చాలు. ఉన్నాము ఏమని చెప్పాలి. ఉన్నాము ఉన్నాము. అట్లానే ఉన్నారు అస్మి ఉన్నారు మీరు ఉన్నారు. మీరు ఉన్నారు. సంతి అంటే ఉన్నారు. సంతి అంటే తెలుగులో ఉన్నారు. సంతి ఉన్నారు అంటే సంస్కృతంలో. ఏమండి ఇప్పటికి ఎన్ని పదాలు వచ్చినాయి మీకు చెప్పండి నాకు. పద్దెనిమిది పదాలు వచ్చినాయా. 18 words. ఉన్నాయి ఏమండి 18 పదాలు చెప్పానండి నేను. సహా త్వం అహం కుత్ర తత్ర అత్ర అస్తి అసి అస్మి తే యూయం వయం కదా తదా ఇదానీం సంతి స్థా స్మః. చెప్పండి శ్రీనివాస్ ఆచార్యులు. డౌటా? హ్యాండ్ రైస్ చేశారు. ఎవరండి? శ్రీనివాస్ ఆచార్య హ్యాండ్ రైస్ చేస్తారు. చెప్పండి అడగండి. చెప్పమా. పాప హ్యాండ్ రైస్ చేసింది. ఏంటమ్మా ఓపెన్ చేయకుండా హ్యాండ్ చేస్తే ఎట్లా? మైక్ ఆన్ చేసుకో. మైక్ లేదు. లక్ష్మీప్రియ నువ్వేమన్నా అడగాలనుకుంటున్నావా? అది హ్యాండ్ చేసినావు. శ్రీనివాసాచారి భువన. చెప్పు. ఓకే. సుధాకర్ రావు గారు హ్యాండ్ రైస్ చేశారండి. మ్యూట్ లో ఉంది. చెప్పండి. ఓకే.
అతను అదే టచ్ అయిన అనుకుంటాను. చెప్పండి కౌశిక్ గారు, మీకేమైనా డౌట్? ఉన్నాము, మీరు ఉన్నారు, ఆ పదాలు ఒకసారి మళ్ళా రిపీట్ చేస్తారా? సరే, అసి ఉన్నాడు, ఉన్నాడు, ఉన్నాము. వాటికి సంస్కృత పదాలు ఒకసారి. ఇది ఒక నిమిషం అండి, కౌశిక్ గారు తప్ప అందరూ మ్యూట్ చేసుకోండి. సుధాకర్ గారు, శ్రీకాంత్ గారు ఒక నిమిషం మ్యూట్ చేసుకోండి. మీ ప్రశ్న మళ్ళీ అడగండి కౌశిక్ గారు, వినపడలేదు సరిగా. ఉన్నాము, మీరు ఉన్నారు, ఆ 3 పదాలు చెప్పారు కదా గురువు గారు, అవి ఒకసారి మళ్ళా చెప్తారు. మీరు రాసుకుంది ఏం కావాలి మీరు చెప్పండి. ఒకటి చెప్పండి, 3 అడగద్దు, ఒకటి అడగండి. ఉన్నాము, ఉన్నాను, అస్మి. ఉన్నావు, అసి. అసి. ఉన్నాడు, అస్తి. అంతే. వాటికి బహువచనాలు. బహువచనము చెప్పాను కదా. మిగతా వాళ్ళు ఇంకెవరు చెప్పండి. బహువచనం ఇంకెవరు సంతి సంతి స్మహ స్మహ సంతి అస్తి సంతి అసి స్థ. ఓకేనా? అస్మి స్మహ. కృష్ణవేణి గారు మీరు చెప్పండి, హ్యాండ్ రైజ్ చేశారు. గురుగారు ఒక రిక్వెస్ట్ అండి. ఇప్పుడు మీరు ఏదైతే పాఠం చెప్పారో మన రేవతి మేడం చేత చెప్పించుకుందాం. నేను మీకు పదాలు మాత్రమే చెప్తున్నానండి, ఆమె టీచర్ సార్, నేను చెప్పను, ఎందుకంటే నేను పర్మనెంట్ కాదు. ఇదే పదాలు మీరు చెప్పిన పరిచయం చేసిన పదాలని ఆవిడ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. ఓకే ఓకే. నేను అందుకే మీకు ఏం చెప్పానంటే, నేను పదాలు చెప్తాను, భాష నేను నేర్పను, మేడం మిగతా చూసుకుంటారు, ఈ పదాలు నేర్చుకోండి, ఈజీ అవుతుంది అని చెప్పా, అంతే. అవునండి, ఈ పదాలని ఆవిడ చేత మనం ఎక్స్ప్లెయిన్ చేయించేద్దాం. అదే నేను చెప్పేసాను, నా పని అయిపోయింది అని చెప్తున్నానండి. సరే గురుగారు. ఓకే అమ్మా. రేవతి గారు ఉన్నారా? రేవతి అమ్మ ఇరుకరంగడా? ఉన్నారు 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 ఉన్నారు. తమిళ్ ఏమనాలి? ఇరుకరంగడా అనొచ్చా? ఇరుకురారా? ఇరుకంగా. అచ్చా అచ్చా. భరత్ గారు చెప్పండి మేడం గారికి. చెప్పండి. அத்த நம்ம ஆச்சாரியா அவரு சொல்லி கொடுத்த இந்த வேர்ட்ஸை வச்சு இப்போ நீங்க சொல்லி கொடுங்க. அதாவது அந்த வேர்ட்ஸ், அந்த எழுத்து, அந்த வார்த்தைகள் சொல்லி கொடுத்தாரு இல்லைங்களா, அதை வச்சு நீங்க இப்போ எங்களுக்கு பேச, அந்த வார்த்தைகளை வச்சு எங்களுக்கு பேச கற்றுக் கொடுக்கணும்னு சொல்றாங்க. ఇది నేను ఇంట్రడక్టరీ వర్డ్స్ చెప్పాను అంతే. ఇంట్రడక్టరీ వర్డ్స్ ఇవి వస్తే మీరు పాఠం చెప్పడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. భవతి వాక్య ప్రయోగే అస్తి. பரத், நான் ஒரு PDF ப்ரிப்பேர் பண்ணிருக்கேன். PDF. ஓகே. சோ நான் நெக்ஸ்ட் இதுல PDF நான் வந்து PPT ப்ரிப்பேர் பண்ணிக்கிறேன். ஜி சொல்லி தரட்டும், நான் அதை ப்ரிப்பேர் பண்ணி పిక్చర్స్ కన్వర్ట్ பண்ணி நான் தரேன். అది కూడా దట్ ఇస్ ద అనదర్ దిస్. అది మరో పద్ధతిలో సంస్కృతాన్ని చెప్పడం అన్నమాట. చెప్పండి అమ్మా. అలానే PDF இருக்குங்களா? இப்போ PPT நான் ஷேர் பண்றேன், எனக்கு ஷேர் பண்ண முடியும்? நான் ஷேர் பண்ணட்டுமா உங்களுக்கு? பண்ணுங்க. ఓకే, ఒరే నిమిషం. కృష్ణవేణి అమ్మ గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు. శ్రవణ్ గారు చెప్పండి. గురుగారు, చంద్రపాటి గురువు గారు చెప్పండి. నేను కొన్నే రాసుకున్నాను, చెప్పగలుగుతారా? అవునా, సమయం ఉందా? చెప్పండి. సహా వాడు అతడు చెప్పారు. త్వం నీవు, అహం నేను, సహా అస్తి అంటే ఏంటండి గురుగారు? అస్తి అంటే ఉన్నా, సహా అస్తి ఉన్నాడు అని. వాడు ఉన్నాడా?
అస్తి అంటే ఉన్నాడు. అతడు వాడు. ఒక్క నిమిషం. త్వం అసి అంటే నీవు ఉన్నావు. అసి అంటే ఉన్నావు. నీవు ఉన్నావు. అస్మి. అహం అస్మి, నేను ఉన్నాను. అహం అస్మి గురుగారు ఇది. ఓకే, నేను అస్మి ఒకటే రాసుకున్నాను. అదే మీకు ముందుగానే ఫస్ట్ చెప్పింది. ఎందుకంటే ఈ పదాలు ఉంటే మీరు మీరు వండర్స్ చేయవచ్చు. మీకు చాలా అహం అస్మి అంటే అహం అస్మి అంటే నేను ఉన్నాను గురుగారు. అవును, అహం నేను అయినా అన్ని మీరు వేరు వేరు అర్థాలు రాసుకొని దాన్ని జోడించడం మీరు నేర్చుకోండి. ఓకే గురుగారు. తత్ర మీనింగ్ తత్ర అక్కడ, అక్కడ, అత్ర ఇక్కడ, ఇక్కడ. ఓకే గురుగారు. ఇంకోటి వచ్చేసి త్వం అంటే నీవు కదా గురుగారు. పుత్ర ఎక్కడ, పుత్ర అంటే ఎక్కడ గురుగారు. ఎక్కడ. ఓకే, ఎక్కడ. సతి అంటే ఉన్నారు కదా. సంతి, సంతి అంటే ఉన్నారు కదా. ఓకే. సత అంటే సాకు ద్వితీయ అక్షరం ఉన్నారు. ఉన్నారు. వయం. వయం స్మః ఉన్నాము. ఉన్నాము. తే అంటే వారు కదా గురుగారు. తే వారు. సం మహా అంటే ఏమండి. సమహా చెప్పండి చెప్పారు ఇది. సమహా స్మహానా. సాకి సాకు మావత్తు. ఓకే గురుగారు. దాని పక్కన విసర్గ స్మహ. స్మహ. స్మహ అంటే మీనింగ్ గురుగారు, తెలుగు మీనింగ్. స్మహ ఉన్నాము. 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 என்னுடைய பேர் అస్మి. చెప్పండి. అస్మి అంటే మీనింగ్. అస్మి అంటే ఉన్నాను. ఉన్నాను. ఓకే గురు. ఇదం ఇదా ఇదానీ అండి. ఇదానీ చెప్పలేదు. ఇదానీ. ఓకే. ఇదానీం ఇప్పుడు. ఇదానీ ఇప్పుడు. ఓకే. ఇంకా చెప్పారు గురువు, నేను రాసుకోలేదు అవి చెప్పగలుగుతారా? అదా. అదానా. అదా అప్పుడు. ఒకసారి చిన్నగా చెప్పండి. అదా రాయరా. అదా అంటే తదా. తదా అంటే అప్పుడు గురువు గారు. కదా అంటే ఇప్పుడు. తదా అంటే అప్పుడు. అదా అంటే ఇప్పుడు. అదా అంటే అది లేదండి. లేదు. ఓకే ఓకే గురువు. కదా అని నేను చెప్పా. కదా అంటే ఇప్పుడు. తదా అంటే ఫస్ట్ మళ్ళీ వినండి మీరు. చెప్పండి గురువు గారు. కదా. 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 రాసే. కదా. తదా. తదా. ఇదానీం. ఇదానీం. వీటి మీనింగ్ చెప్తారు గురువు. 4-3టికి. కదా అంటే ఎప్పుడు. ఎప్పుడు. తదా అప్పుడు. తదా అప్పుడు. ఓకే. ఇదానీం. శ్రవణ్ గారు
గురుగారు ఇవన్నీ నేను రాశాను, మీకు పంపిస్తాను ఉండండి. మీకు వాట్సాప్ అలాగే చేస్తాను. గురుగారు. ఇవన్నీ రాసుకున్నాము, అది మీకు రాసిన పంపిస్తాను. అలాగే మీ గురుగారు. ఒక్కరి గురించి అంత టైం వేస్ట్ వెళ్ళండి. అవుతుంది. నేను సరే నెక్స్ట్ సరే సెషన్ అప్పుడు నేను లెసన్ ఇచ్చేసిపోతాను. అమ్మ ఇప్పుడు మొదలు పెట్టేసింది వీడియో ఈ సరే సరే అది గురుగారు. అది ఇదేంటంటే డైరెక్ట్ గా మీకు 10 days లో సాంస్క్రిట్ నేర్చుకోవడానికి మాట్లాడటానికి పనికొస్తుంది. అవును రేవతి గురుగారు. అమ్మ చెప్పేది పాఠము ఇది సాంస్క్రిట్ స్పీక్ సాంస్క్రిట్ ఇన్ 10 days అనే ఒక కోర్సుకు సంబంధించింది. అవునండి. ఈ సెంటెన్స్ లో ఆమె డైరెక్ట్ ఇప్పుడు ఏంటంటే నేను మీకు ఎందుకు చెప్పానంటే ఈ వర్డ్స్ అవి చెప్పే ముందు ఈ దగ్గర ఉంటే మీకు హెల్ప్ అవుతాయని చెప్పాను. అవునండి. కానీ రేవతి అమ్మ చెప్పేది మీకు డైరెక్ట్ గా మిమ్మల్ని వాక్య ప్రయోగంలోకి తీసుకెళ్తుంది. అవును. దాన్ని కాన్వర్సేషన్ అంటే స్పీక్ సాంస్క్రిట్ ఇన్ 10 days అని ఒక కోర్సు. స్పీక్ సాంస్క్రిట్ ఇన్ 10 days. సో ఒక 10 రోజుల్లో సంస్కృతం మాట్లాడండి. ఇప్పుడు రేవతి అమ్మ మీకు అది వీటితో దాని పేరు ఏంటంటే పీడిఎఫ్ లో పెట్టేసి పాఠం చెప్తుంది. దాన్ని మీరు చదువుకోవటానికి వీలుగా ఉంది. తమిళ్లో ఉన్నది, దాంట్లో ఇంగ్లీష్ లో ఉంది, ఇంకోటి ఏది సంస్కృతంలో ఉందా, ఏది పెట్టండి మీరు అది. ఇది చూడండి, ఫస్ట్ సంస్కృతం ఉంది, తర్వాత ఇంగ్లీష్ ఉంది, తర్వాత తమిళ్ ఉంది. ఎన్నుడయ్య పెయర్ మమ నామ మై నేమి, అందుకని నేను ముందే చెప్పాను. ఇక్కడి నుంచి మీరు ఇది కాన్వర్సేషన్ నేర్చేసుకోండి. ఇది నేర్చుకొని నేను చెప్పిన పదాలని మళ్ళీ రేపు క్లాస్ ఎప్పుడైనా స్టార్ట్ అయినప్పుడు నేను మొదటి ఒక 10-20 పదాలు ఇట్లాంటివి పెడతాను. ఈసారి ఇట్లా కాకుండా నేను కూడా ఇలానే చేసేసి పెడతాను, మీకు ఇబ్బంది లేకుండా మీరు చూస్తూ రాసుకోవచ్చు. అలా చూసుకుని రాసుకుంటే అందరికి ఈజీగా ఉంటుంది. నేను ట్రై చేస్తాను. ధన్యవాదాలు గురుగారు. ఓకే గురుగారు, ధన్యవాదములు. ఇటువంటిది ఏం లేదు నా దగ్గర, ఉంటే నేను అయినా కూడా నేను ట్రై చేస్తాను. మీకు ఎదురుగా ఒక స్లిప్ రాసేసి ఇలా పెట్టేస్తాను. గురుగారు మీరు రాసి మన భరత్ గారు పంపించారంటే ఆయన స్క్రీన్ లో డిస్ప్లే చేస్తారు. అలాగే 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 ఇప్పుడు రాసిన పదాలన్నీ పంపిస్తానండి అయితే. సరే గురుగారు. ఓకే అమ్మా, స్టార్ట్ பண்ணுங்க. பரத் சொல்லுங்க. இது ஜி சொன்னதை நான் ப்ரிப்பேர் பண்ணி நெக்ஸ்ட் கிளாஸ்ல நான் எடுக்கிறேன். இன்னைக்கு ஜி ஏதாவது இன்னும் எக்ஸ்ட்ரா சொல்றதா இருந்தாலும் நான் நோட் பண்ணிக்கிறேன். எனக்கு இது ஒரு நல்ல சான்ஸ். இது இன்னும் ஜி சொல்ற மாதிரி டைரக்டா சென்டென்ஸ் ஃப்ரேம் பண்றதுக்கு ஐ வில் ட்ரை. இதே மாதிரி பிபிடி நான் ப்ரிப்பேர் பண்ணிடுறேன். இன்னும் ஹிண்ட்ஸ் ஏதாவது கொடுத்தாலும் நான் நோட் பண்ணிக்கிறேன். ஜி எடுக்கிறது இருந்தாலும் இன்னைக்கு எடுக்கட்டும். ఆచార్య ఆమె ఏం చెప్తుందంటే మీరు హింట్స్ చాలా ఇచ్చారు కాబట్టి ఇలాంటి హింట్స్ ఏమైనా ఇస్తే అంటే ఈ స్టైల్లోనే మేము ఒక పీపీటీ తయారు చేసి నేను ఇస్తాను అన్నది. అంటే ఈ రోజు మీరు అంటే ఎత్తొచ్చు అన్నారు. నేను అయితే క్లాస్ ఏమైనా ఇంకా అని కాదు, ఇప్పుడు రేవతి అమ్మ మొదలు పెడితే నేను తమిళ్ నేర్చుకుందామని కూర్చున్నా. అవునా? ஆச்சரிய என்ன சொல்றேன். சரி, நீங்க அது இப்போ எடுங்க பாட்டம். அவரு நெக்ஸ்ட் கிளாஸுக்கு அது சொல்றாரா? அதாவது இப்போதைக்கு இந்த நம்ம பாட்டத்தை எடுத்துடலாம். இன்னைக்கு நீங்க ஓகே ஓகே ஆச்சாரியா. అంటే அதாவது இன்னைக்கு எடுக்க வேண்டிய பாடத்தை எடுத்துருங்க. அந்த பிபிடி மட்டும் சும்மா ஒரு ஸ்லைடு மட்டும் பாத்துடலாம். அதை அடுத்த கிளாஸ்ல வந்து ஆச்சாரியா அனுப்புவாரு. அதுக்கப்புறம் நம்ம பாத்துக்கலாம். அது நான் ஸ்கிரீன் பிளே பண்ணவா? ப்ளே பண்ணுங்க. ஓகே. చెప్పండి, మీరు స్టార్ట్ చేయండి అమ్మా. నమస్కారగా సర్వేభ్యం నమస్కారగా. Introduction. First of all, my name. What is my name? I'm telling. Mama nama dash idi agam tatra asti.
मम नाम डाश् मम नाम रेवती अत्र स्त्री नास्ति पुल्लिङ्ग अस्ति मेल् अस्ति कदा उक्तवान् मम नाम रामः मम नाम लक्ष्मणः मम नाम गोविन्दः इति भवान् वदति मम नाम my name is dash your name telling your name okay anyone say mama nama dash मम नाम श्रावण कुमार शर्मा मम नाम लक्ष्मी प्रिया मम नाम अनिल कुमार आचार्य मम नाम वेंकटरमणः मम नाम विश्वनाथाचार्य उत्तमम् मम नाम विजयलक्ष्मी स्त्री वेट् करोतु किञ्चित् मेल् मात्रं वदतु मम नाम शिवकेशवाचार्य उत्तमम् अन्य कोऽपि मम नाम श्रीकान्ताचार्यः बहु उत्तमम् मम नाम श्रीनिवासाचार्य उत्तमम् मम नाम लक्ष्मी प्रिया वेट् करोतु वेट् करोतु अम्म నువ్వు मम नाम वेंकटरमणः बहु उत्तमम् अन्य स्लैड् एक बालिका asking question किं वदति मम नाम रामाचार्यः what is your name how to ask भवतः नाम किम् भवतः नाम किम् what is your name உங்க பேரு என்ன the girl asking question भवतः नाम इति कः उक्तवती स्त्रीलिङ्गं मध्ये पुल्लिङ्गं मध्ये भेदः पुरलिङ्गम् इंग्लिश तमिळ् अन्य भाषायां भेदः नास्ति what is your name only संस्कृतमध्ये भेदः अस्ति पुल्लिङ्गमध्ये भवतः नाम किं what is your name that girl asking what is your name asking only male भवतः नाम किम् इति भवती पृष्टवती अन्य स्लैड् भवान् आन्सर् कृतवान् मम नाम रामः इति मम नाम रामः मम नाम लक्ष्मणः मम नाम कर्णः इति नामं वदति Are you clear? Anybody have any doubt? Say once again, ma'am. Sorry? Say it once again. भवतः नाम किं मगवारिनि आडवारिनि भवत्याः नाम किं स्त्री अस्तु अन्य स्लैड I am asking one balakah, what is your name? Bhavatah nama kim? Iti aham vadami. Bhavan uktavan mama nama Arjunah. Bhavan kim uktavan mama nama Arjunah. Bhavatah nama kim? Arjunah. Bhavatah nama kim? Mama nama Ramah. Bhavatah nama kim?
मम नाम श्रीनिवासः। नाम किं? मम नाम गोविन्दः इति पुल्लिङ्गमध्ये प्रश्नं क्वश्चन how to ask question. Are you clear? Clear. Okay, next. गणेशः उक्तवान् मम नाम गणेशः इति। मम नाम गणेशः। अन्य स्लैड। भवतः नाम गणेशः। I am asking भवतः नाम किम्? कृष्णः किं वदति? कृष्णः किं वदति? भवतः नाम किम्? कृष्णः वदति भवतः नाम कृष्ण। मम नाम कृष्णः इति। भवतः नाम किम्? भवतः नाम कृष्ण। मम नाम अनिल कुमार। मम नाम कृष्ण। अन्य कोऽपि पिक्चर् पश्यतु। अन्य स्लैड्। शिवः वदति भवतः नाम किम्? किं वदति? मम नाम शिवः। मम नाम शिवः। अन्य स्लैड्। भवतः नाम शिवः। करेक्ट मैडम? भवत्याः नाम किम्? भवत्याः नाम किं? पुल्लिङ्गं? मम नाम विजयलक्ष्मी। श्रीलिङ्गं। भवत्याः नाम किं? भवत्याः नाम किं? मम नाम विजयलक्ष्मी। बहु उत्तमम्। नेक्स्ट स्लाइड। मम नाम श्रीकान्तचार्यः। भवत्याः नाम किम्? इदानीं भवत्याः नाम रेवती मैडम। मम नाम रेवती। I am asking male, female. How to say? भवत्याः नाम रेवती। भवत्याः नाम किं? मम नाम विजयलक्ष्मी। मम नाम सीता। मम नाम राधा। मम नाम लक्ष्मी। मम नाम सरस्वती। भवतः भवत्याः। भवतः नाम किं? भवत्याः नाम किं? भवतः नाम किम् इति अर्थः कः? भवतः नाम किम्? मम नाम अनिल कुमार आचार्य। भवत्याः नाम किम् अर्थः? स्त्रीलिंगं। भवत्याः नाम विजयलक्ष्मी। उत्तमम्। अन्य स्लैड। मम नाम शिवकेशवाचार्यः। भवत्याः नाम किम्? मम नाम इदानीं पश्यतु, क्वश्चन् पश्यतु। मम नाम रामः इति चिन्तयतु किञ्चित् समयः। मम नाम रामः। मम नाम किम्? भवतः वा भवत्याः वा? भवतः नाम किम्? भवतः नाम रामः। मम नाम कृष्णः। मम नाम किम्? भवतः नाम कृष्णः।
कृष्णः मम नाम अर्जुनः मम नाम किम् भवतः नाम अर्जुनः अर्जुन मम नाम सीता मम नाम किम् भवत्याः नाम सीता मम नाम लक्ष्मी मम नाम किम् भवत्याः नाम लक्ष्मी मम नाम मम नाम अर्जुनः मम नाम किम् भवतः नाम अर्जुनः मम नाम सीता मम नाम किम् भवत्याः नाम सीता बहु उत्तमम् सन्देहमस्ति वा नास्ति इदानीं सः इति विषयः सः किं वदामि सः वाडु दूरेण अस्ति एक बालकः सः दूरेण अस्ति सः बालकः బాయ్ అతడు బాలుడు సహ బాలకः సహ గోవిందः సహ అతడు గోవింద్ సహ కృష్ణः అతడు కృష్ణ అతడు కృష్ణ ఈజ్ కృష్ణ Who is he? How to ask? Saha kaha? Saha balakah. Saha Krishnah. Saha Arjunah. Are you clear? Okay. Anybody Telugu madhye? అతడు కృష్ణ అతడు రామ అతడు భరత్ ಅವರು ಯಾರು సహ భరత్ భరతాచార్య సహ భరతాచార్య సహ భారతః సహ కృష్ణః సహ కః అర్జునః సహ కః అర్జునః సహ గోవిందః సహ కః గోవిందః సహ రామః సహ కః రామః సహ బాలకః సహ కః సహ సహ లక్ష్మణః సహ కః సహ లక్ష్మణః సహ లక్ష్మణః. Are you clear? No, clear. Kaha means who? Kaha means who, I think. Saha అంటే ఎవరు ఎవరు సహ అంటే ఎవరు kaha means who. வந்துட்டேன். நெக்ஸ்ட் ஸ்லைடு வைக்கவா? ఆచార్యులు నేను వచ్చేసాను. స్లైడ్ పెట్టినా పెట్టేసి ఓకే.
Next slide. Mataji, one doubt please. Yes. Saha means ఆచార్యుల చేసుకోండి. ఎవరు ఇతడు మొబైల్ 2 మొబైల్ యూస్ చేస్తున్నారండి పక్క పక్కన 2 మొబైల్ ఉందండి అంటే దూరంగా కూర్చోండి. భరత్ గారు అన్మ్యూట్ చేయమనండి ఒకళ్ళిద్దరిని చెప్పమనండి. అదే అదేండి మ్యూట్ చేయమంటున్నాను. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే 2 మొబైల్ పక్క పక్కన ఉంటుంది. అవునండి మా ఆయన గారు పక్కనే ఉన్నారు. ఇప్పుడు బయటకు వచ్చాను నేను. అంటే బయట కూర్చోండి. అంటే కొంచెం డిస్టెన్స్ లో ఉంటే ఇబ్బంది రాదండి. ఓకే అవునండి. ఓకే అంటే మీకు అర్థం అవుతుందండి ఆమె చెప్పేది? అవునండి. ఓకే సహా మాతాజీ సహా మీన్స్ అతడు. అతడు. సహ కహ మీన్స్ అతను ఎవరు? హూ ఈజ్ హీ? Who is he? If he is near me, say what word in Sanskrit? Nearby. Eshaha. Saha. Eshaha. Kesha. Here. Question tadeva. Eshaha kaha. Saha kaha. Eshaha kaha. Eshaha balakaha. Eshaha Arjunaha. Eshaha Govindaha. मम नियर बाय गोविंदः अस्ति. रामः तत्र अस्ति. तत्र दूरेण. एषः रामः गोविन्दः तत्र अस्ति. एषः रामः सः गोविन्दः. सः कः? सः गोविन्दः. एषः कः? एषः रामः. Are you clear? Okay. Anybody have any doubt? No. ఈ తెలుగులో ఒకసారి చెప్పండి. అంటే గురువు గారు సహా అంటే అతడు కదా. ఆ దూరం ఉన్న వాళ్ళని అతడు అంటాము. అదే ఆయన మన దగ్గర ఉంటే ఏషః. ఏషః అంటే ఇతడు దగ్గర ఉంటాయి. అవును అంతే. ఇక్కడ అక్కడ అంటాం కదా. సహ అంటే అతడు. ఏషః అంటే ఇతడు. ఇక్కడ అని అర్థం. ఇక్కడ కాదండి. ఏషః అంటే దూరం ఉన్న వ్యక్తిని సహ అంటారు. ఏషః అంటే దగ్గర ఉన్న వ్యక్తిని ఏషః అంటారు. ఇతని పేరు. సహ అంటే దూరం ఉన్నటువంటి వ్యక్తి పేరు. సహ అంటే దూరం ఉన్నటువంటి వ్యక్తి. ఏషః అంటే దగ్గర ఉన్నటువంటి వ్యక్తి. పుల్లింగం మళ్ళీ. ఓకే here and there. अहं वदामि. एक पर्सन् आगच्छतु. मम वाक्यं श्रुत्वा वदतु. सः रामः. एषः गोविन्दः. एषः गोविन्दः. सः कः? सः गोविन्दः. एषः रामः. बहु उत्तमम्. एषः कर्णः. सः अर्जुनः. सः अर्जुनः. एषः कर्णः. सः कः? सः अर्जुनः. एषः कर्णः. बहु उत्तमम्. अन्य कोऽपि?
आगच्छतु सः अर्जुनः एषः any question अन्य पर्सन आगच्छतु म्यूट् एषः अनिल अहं वदामि सः बालकः एषः गोविन्दः सः कः सः बालकः एषः गोविन्दः उत्तमं बहु उत्तमं सन्देहम् अस्ति वा नास्ति उत्तमं नेक्स्ट यारावदु ಬೇರೆ अन्य कोऽपि आगच्छतु अन्म्यूट् करोतु ఇంకెవరైనా చెప్పండి सः बालकः एषः गोविन्दः अन्य क्वश्चन् अहं वदामि सः कर्णः एषः गोविन्दः सः कर्णः एषः गोविन्दः सः कः सः कर्णः एषः गोविन्दः बहु उत्तमं बहु उत्तमं பரத் இந்த ஸ்லைடு கொஞ்சம் போடுங்க அடுத்து கொஞ்சம் ப்ளே பண்ணுங்க சக நெக்ஸ்ட் போயிடுங்க புல்லிங்கம் போயிடுங்க నెక్స్ట్ सः बालकः एषः मम एषः बालकः नियत् नास्ति दूरेण बालकः अस्ति दूरेण बालकः सः बालकः उत्तमं नेक्स्ट सः बालकः अन्येपि च नाम किमपि नामः वदतु नामः सः अनिल सः कृष्णः सः कृष्णः सः अनिल उत्तमं बहु उत्तमम् अन्य स्लैड् सः लक्ष्मीप्रिया सः लक्ष्मीप्रिया वा सः कः सः कृष्णः सः रामः सारी सः रामः ओके बहु उत्तमम् सः कः सः कृष्णः सः बालकः सः बालकः सः कृष्णः बालकृष्णः उत्तमं नेक्स्ट सः बालकृष्णः बहु उत्तमं बहु उत्तमं सः विवेकानन्दः सः विवेकानन्दः सः विवेकानन्दः सः विवेकानन्दः सः विवेकानन्दः अन्य स्लैड
సహ రామకృష్ణ పరమహంసః. సహ రామకృష్ణ పరమహంసః. ఉత్తమం. సహ రామకృష్ణ పరమహంసః. బహు ఉత్తమం. సహ పరశురామః. సహ ఈశ్వరః. సహ ఈశ్వరః. సహ పరమేశ్వరః. ఈశ్వరః. పరమేశ్వరః. బహు ఉత్తమం. సహ గురు ఎందుకు గుర్తులేదు. శ్రీ మాధవజీ మాధవః. సహ మాధవరావు గోల్కర్ జీ. సహ సచిన్ టెండూల్కర్. ఎవరండి చెప్పింది? పేరు తెలియకపోతే ఏమని చెప్తావనా? లేదండి, మధ్యలో జోక్స్ వేయాలన్నట్టు. అంటే ఇతని పేరు అంటే ఇతని పేరు ఏమన్నది? ఎందుకంటే మంచి ఉల్లాసం రావాలంటే అప్పుడప్పుడు ఫన్నీ వేస్తుంటేనే ఉల్లాసం అనేది వస్తుంటది అనమాట. ఓకే ఓకే. ఇతని పేరు గురూజీ. ఇతని పేరు ఏమండి తెలుసా ఎవరికైనా? నేను మర్చిపోయానండి. నేను కూడా మర్చిపోయినా. మాధవరావు సదాశివ గోల్వల్కర్. ఏమండి? మాధవరావు సదాశివ గోల్వల్కర్. ఎస్ కరెక్ట్. మర్చిపోయాను. ముద్దుగా గురుజీ అని పిలుస్తారు. అదే బోల్. సహ హెడ్గేవరః. కేశవరాం బలిరాం హెడ్గేవరః. ఉత్తమం. సహ ఇదానీం స్త్రీ. సహ మహిళ. సహ సహ మహిళ. సా మహిళ. మాతృమూర్తి. సహ మాతృమూర్తి. స్త్రీ. సా పుణ్యవతి. స్త్రీ. సహ మాతృమూర్తి. ఉత్తమం. సహ లక్ష్మి. సుశీల. 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 Now nearby one lady अस्ति खलु. किं वदामि? बालिका. लक्ष्मी. बालिका. ఏషో బాలిక. నా ఏషా. ఏషా బాలిక. इदानीं सा एव वदतु. नेक्स्ट् स्लैड्. अर्थम् अवगच्छति खलु? सा एषा. सा इति वदतु. सा सीता. எனக்கு ஸ்லைடு ஷோ ஆகல. இப்போ வருதுங்களா? என்னோட ஸ்கிரீன் ப்ளே ஆகுதா? இல்ல, நாஸ்திவா. నా ఆగచ్చతి. అవగచ్చతి వా? మమ స్క్రీన్
தெரியல இல்லையா? பூர்த்தியா வரலையா? இல்ல வரல. ఓకే. అంటే అంటే ఆచార్యులరా మీకు నా స్క్రీన్ కనిపిస్తుందా? మీది కనిపిస్తుంది అంటే మీది ஏன் பெட்டல மீது మన ஸ்கிரீன் அதே அதே அத ஒண்ணு பண்ணலாம். இப்போ உங்க மொபைல்ல நீங்க ஓபன் பண்ணிக்கோங்க ஸ்லைடு. என்னுடைய மொபைல் ஸ்கிரீன் வந்து உங்களுக்கு எல்லாருக்கும் தெரியுது. அது உங்களுக்கு பிரச்சனையா இருக்கும் மேபி. ఏషా బాలికా ఏషా బాలికా ఏషా మాస్తు సా ఏవ వదతు సహ బాలికః సా బాలికా సహ బాలికా సా బాలికా సహ బాలికా. విసర్గాలేమో పుల్లింగానికి, దీర్ఘాలేమో స్త్రీలింగానికి. అవునండి. ఓహో. దీనికి చెప్పండి. భరత్ ఇదివరకు పోరు. ఏషా సా రక్షక బటకః. ఏషా పోలీస్. సహ సా పోలీస్ నాస్తు. ఆంగ్లం నాస్తు. రక్షక బటు. రక్షకవతి. రక్షిణి. సా రక్షిణి. మాస్తు మాస్తు. అదే పోలీస్ లేడీ పోలీస్ డిస్ప్లే. సహ అధ్యాపికః. సా అధ్యాపికా. సా అధ్యాపికా. సహ అధ్యాపికః. సహా చెప్పకూడదు. షా ఆడవారికి సా. ఓకే ఓకే. సా నామ వదతు. సా మహిళా మూర్తి. ఏషా అధ్యాపిక. సా మహిళా. సా మహిళా. మహిళ. షా మహిళా. మహిళ. సా రాధా. రాధా. సా రాధా. ఏషా రాణి. సా సరస్వతి. సరస్వతి. సా శారదా. సరస్వతి. సా వాణి. సా వకులాదేవి. గోదాదేవి. సా మీనాక్షి. మీనాక్షి. గోదాదేవి రైట్. అంటే మధుర మీనాక్షి అమ్మ. ఇది ఈ చిత్రం మధుర మీనాక్షి అమ్మకి. ఆండాల్ సా మీనాక్షి. అండాలమ్మ. మీనాక్షి. మీనాక్షి ఆండాల్. అండాల్. సా సీతారామన్. దీనికి చెప్పండి. ఇప్పుడు ఇది దీనికి ఇది పుస్తకం. దీనికి ఎలా అంటారు? సహ గ్రంథః. దానికి సహా. ఓకే. ఇది వస్తువు కదా. పుస్తకః. వస్తు. పుస్తకం. వెరీ గుడ్. పుస్తకం. భరత్ ఏది
ఓకే నిర్తిక్లా సా సీతారామన్ ఏష సుష్మా స్వరాజ్. చాలా ఆశ్చర్యులరా, స్టాప్ చేసుకుంటాం అంటే ఆపుకుంటాము ఈ రోజు క్లాస్ తరగతి. అవునవును, చాలా సమయం పట్టింది. చాలా సంతోషం అందరికి. అది